హలో హాయ్ అండి అందరికీ. మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. అన్నం ఉంటుంది కదా, అన్నాన్ని ఉడికించుకొని ప్లేట్లో తీసుకున్నానండి. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, ఈ మూడింటిని అన్నంలోకి కలిపేసేయండి. అన్నంలోకి కలుపుకొని బాగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టానండి. పోపు కోసం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, పల్లీలు కూడా ఫ్రై చేశానండి. ఎండుమిర్చి, కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మనం ఈ కలిపి పెట్టుకున్న అన్నం ఉంది కదండి, అన్నాన్ని తాలింపులో వేసి 2 నిమిషాలు ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే టేస్టీగా ఉండే రైస్ రెడీ అయిపోతుందండి. దీనిలోకి ఆనియన్ నంచుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. వేడి వేడిగా తినేస్తే టేస్ట్ అదిరిపోతుంది.